తాడిపత్రి రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఒకే రోజు ఎస్పీ ఆఫీసులో రెండు పార్టీ ప్రత్యర్థుల నుంచి పోటాపోటీ ఫిర్యాదులు వచ్చాయి. తమ నేతలను బెదిరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. 2 ఏళ్లుగా టీడీపీ దాడులు, వేధింపులపై న్యాయం కోరేందుకే వచ్చామని అంటోంది వైసీపీ. ఇరవై 24 మంది వైసీపీ నేతల ఎంట్రీతో శాంతి భద్రతలు దెబ్బతింటాయని, మనం ఇంటికి పోవాలంటే 24 గంటల ముందే పర్మిషన్ తీసుకోవాలా, పోలీసు శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలా. ఏమైనా మీటింగ్ కండక్ట్ చేసుకోవాలంటే ఆ మీటింగ్కు ఎవరెవరు పాల్గొంటారో వాళ్ళ పేర్లు, ఎన్ని వెహికల్స్ ఉంటాయి అవన్నీ పొందుపరిచి ఇవి తీసుకోవాలని చెప్పినారు. దాంట్లో పర్మిషన్ తీసుకోవాలి. ఏ ఒక్కటి అతను పాటించడం లేదు. ఇది ప్రజాస్వామ్యమా? చెప్పండి మీరే, ప్రజాస్వామ్యమా ఇది? ఏమనంటే మేము ఏదో వాళ్ళు రాను, ఎస్ మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామా, మాకు ఇబ్బంది పెట్టి తాడిపత్రిలో శాంతి భద్రత. 24 మంది వైసీపీ నేతల ఎంట్రీతో శాంతి భద్రతలు దెబ్బతింటాయని టీడీపీ కౌంటర్ అటాక్ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని చెప్తున్నారు టీడీపీ నేతలు. ఏదైతే మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఘటనలు, ఈ దాడులు, ఉద్దేశంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నీ కలిపి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 24 మంది అని ఒక పేర్లు ఇవ్వడం జరిగింది. అశ్మిత్ రెడ్డి వచ్చేసి 24 మంది పేర్లను మేము టార్గెట్ చేసి మీ మీద దాడులు చేస్తాము, మీ ఆస్తుల మీద దాడులు చేస్తాము అనే విధంగా బెదిరింపులు ఇచ్చినారు. దానికి సంబంధించి మనం ఈరోజు కంప్లైంట్ ఇచ్చాము. మున్సిపాలిటీ అభివృద్ధి గురించి మాట్లాడదాం. నువ్వు చేసిన మున్సిపాలిటీలో 100 కోట్ల అవినీతి గురించి కూడా మాట్లాడదాం. నేను ఊరు ఇడిసాను 7 భయపడి వదిలే 1.5 సంవత్సరం నా మీద పెట్టే 1.5 సంవత్సరమే. మరి ఊరు వదిలిపోయినా మళ్ళీ నా పేరు చేసే వానికి అంత చూస్తాను అన్న. ఒక ఆయన మా దాంట్లో కొంతమంది ఉన్నారు, ఆ పొప్పూరు రామయ్య అని, యాడికి వెంకటరామిడు అని, ఎంత మంచోళ్ళ కొడుకులు కూడా తిట్టలేరు, వాళ్ళ పేరు కూడా చేసినాడు. అంటే ఇదంతా మేము 24 మంది ఏదో తప్పు చేసినారని కాదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో 10 కోట్లు 12 కోట్లు ఖర్చు అవుతుంది. దాన్ని మిగిలించుకుంటే మాత్రం ఆయన మమ్మల్ని భయపడించి పోటీ లేకుండా చేసుకోవాలంటే తాపత్రయం తప్ప ఏమి. దీంతో తాడిపత్రి రాజకీయ రగడ జిల్లా ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. మరి ఈ కంప్లైంట్స్ వెనుక అసలు రాజకీయ లెక్కలేంటి? వైసీపీ ఆరోపణలు, టీడీపీ కౌంటర్ అటాక్స్తో మరోసారి హీట్ పెరిగింది. అయితే ఈ ఇష్యూ పైన పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నదే అసలు పాయింట్.